నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్ నేను మహేశ్వరి టమాటా ధరలు సామాన్య జనాన్ని టారెత్తిస్తున్నాయి. కేజీ టమాటా సెంచరీ దాటిలా ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్లే ధరలు పెరిగాయని, దసరా పండుగ వేళ కూరగాయల ధరలు పెరగడం ఇబ్బందికరంగా మారిందని ప్రజలు తెలిపారు. అయితే ప్రభుత్వం స్పందించి అవసరమైతే సబ్సిడీ ఇవ్వాలి అని కోరుతున్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ఎండీఓ కార్యాలయ సమీపంలోనున్న శ్రీ విజయదుర్గ అమ్మవారిని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దర్శించుకున్నారు. దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా దుర్గామాతకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి 4 నెలలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, హత్యలు అత్యాచారాలు చేసి చంపేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా విశాఖలో వామపక్షాలు నిరసనకు దిగాయి. దాడులను అరికట్టేలా భారత ప్రభుత్వం చొరవ చూపించాలి అని కోరుతూ కొనసాగిన ర్యాలీలో సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొని దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ మారణకాండపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఇజ్రాయెల్ మారణకాండను మోడీ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదు అని ప్రశ్నించారు. తక్షణమే భారత ప్రభుత్వం స్పందించాలి అని కోరారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కలిశారు. పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుతో చర్చించారు. తిరుమల దర్శనం కోసం తెలంగాణ నుంచి వచ్చే లెటర్స్ కు అనుమతించాలి అని చంద్రబాబును కోరారు. సమావేశం అనంతరం తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ఉద్ఘాటించారు. ఇప్పుడు చంద్రబాబును మల్లారెడ్డి అనుకో కలవడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కడప నగరంలోని రాజు పార్క్ వద్ద బజాజ్ కంపెనీ వారు బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జీ బైక్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు నగర మేయర్ కె సురేష్ బాబు పాల్గొని బైక్ లాంచ్ చేశారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన మాణిక్యం, శాంతకుమారి దంపతుల 3వ సంతానం సంపత్ కుమార్. ఈ బాలుడు 7వ తరగతి చదువుతున్నాడు. తోటి పిల్లలతో కలిసి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దసరా పండుగకు వచ్చి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికను మంత్రి సవిత నిర్వహించారు. ఈ వేదిక ద్వారా సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు.